ఒక పక్కన యుద్ధ వాతావరణం భారతదేశం మీదకి కాదు జరుగుతున్నది. ఇరాన్ ఏ క్షణంలో ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది, ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఏ క్షణంలో దాడి చేస్తుందో తెలియదు. ఆ ఇజ్రాయెల్కి వెనకాల ఇజ్రాయెల్ని కాపాడుతా ఇరాన్ని దెబ్బతీయడానికి అమెరికా యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు పెట్టినటువంటి సందర్భం. ఇట్లాంటి సందర్భంలో భారతదేశపు ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళే ధైర్యం చేస్తాడంటే నిఘా వర్గాలు చెప్పినా వినలేదు, భారత సైన్యం చెప్పినా వినలేదు. నేరుగా నరేంద్ర మోడీ ఇజ్రాయెల్కి వెళ్ళారు. దాంతో ఇజ్రాయెల్లో ఆయనకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రముఖ మీడియా సంస్థలు జెరూసలేం పోస్ట్ లాంటివి ఫ్రంట్ పేజీలో ప్రధానంగా ప్రచురించింది. నమస్తే అని హిందీ భాషలో, షాలోమ్ అనే హిబ్రూ భాషలో ప్రధాన శీర్షిక పెట్టి రాసుకొచ్చింది. అధికారిక భాష ఇజ్రాయెల్ది. ఆ భాషలో షాలోమ్ అని చెప్పింది, నమస్తే షాలోమ్ అంటూ. అంటే షాలోమ్ అంటే శాంతి అని అర్థం. అట్లాగే ఎవరినైనా పలకరించడానికి కూడా ఆ పదాన్ని వాడతారు. ఆ పేపర్ ఎడిటర్ ఇన్ చీఫ్ జ్వికా క్లీన్ బుధవారం ఎడిషన్ ఫ్రంట్ పేజీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసుకొచ్చారు. మోడీ అభివాదం చేస్తున్న ఫోటోని ఈ కథనంలో వాడారు. అట్లాగే భారత్ ఇజ్రాయెల్ సంబంధాలకు సంబంధించినటువంటి వార్తలను కూడా షేర్ చేసుకొచ్చారు. భారతదేశానికి సంబంధించి భారత కాలమాన ప్రకారం 4 గంటలకు ఇజ్రాయెల్లో మోడీ ల్యాండ్ అయ్యారు. 2017లో మోడీ తొలిసారి పర్యటిస్తే తాజాగా దేశ పార్లమెంట్ కెన్సెట్లో కూడా ప్రసంగించబోతున్నారు. ఇప్పటిదాకా ఏ భారత ప్రధాని అక్కడ పార్లమెంటు వేదికగా మాట్లాడలేదు. తాజా పర్యటనలో భాగంగా ఇరువురు ప్రధానులు గాజా పరిస్థితితో పాటు పశ్చిమాసియాకు సంబంధించినటువంటి పలు అంశాల మీద కూడా చర్చించబోతున్నారు. 41,000 మంది ప్రవాస భారతీయులు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి విషయం, వాళ్ళతో కూడా మీటింగ్ అవుతున్నారు మోడీ.